తమిళ స్టార్ హీరోల్లో ఒకరైన ధనుష్ కథానాయకుడిగా తెరకెక్కుతున్న 55వ చిత్రం ఓం చాప్టర్ 1 ఉదిరం ది బ్లడ్ వుడ్ నుండి తొలి పాటను చిత్ర బృందం విడుదల చేసింది. విడుదలైన కొద్దిసేపటికే ఈ పాట సోషల్ మీడియాలో ట్రెండింగ్ లోకి వచ్చేసింది. మాస్ బీట్స్, ఎనర్జెటిక్ వోకల్స్, ధనుష్ స్టైలిష్ డాన్స్ మూమెంట్స్ ఈ పాటకు ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. ఈ పాటకు యువ సంగీత దర్శకుడు సాయి అభ్యంకర్ స్వరాలు సమకూర్చడమే కాకుండా స్వయంగా ఆలపించారు. తెలుగు వెర్షన్లో రామ్ మిర్యాల, అరుణ్ కౌండిన్య గాత్రం అందించగా ప్రముఖ గేయ రచయిత చంద్రబోస్ సాహిత్యాన్ని అందించారు. మాస్ ఆడియన్స్ ను ఆకట్టుకునేలా రూపొందించిన ఈ సాంగ్ సినిమాపై అంచనాలను మరింత పెంచింది. ఇటీవల విడుదలైన ఫస్ట్ స్ట్రైక్ టీజర్ కూడా మంచి స్పందన అందుకుంది. యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో ధనుష్ మాస్ లుక్ అభిమానులను ఆకట్టుకుంటోంది. సినిమాలో మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి కీలక పాత్రలో నటిస్తుండగా సాయి పల్లవితో ధనుష్ మారీ 2 తర్వాత మరోసారి జతకడుతున్నాడు. శ్రీలీల కూడా కీలక పాత్రలో కనిపించనుంది. అమరన్ విజయంతో గుర్తింపు పొందిన దర్శకుడు రాజ్ కుమార్ పెరియసామి ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ధనుష్ సొంత నిర్మాణ సంస్థ వండర్ బార్ ఫిల్మ్స్, ఆర్టెక్ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రం అక్టోబర్ 16న విజయదశమి కానుకగా ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకి రానుంది. సినీ ఇండస్ట్రీలో ఐటెం సాంగ్స్ చేయడానికి చాలా మంది హీరోయిన్లు ఆసక్తి చూపుతుంటారు. అయితే కొందరు స్టార్ హీరోయిన్లు మాత్రం ఎన్ని ఆఫర్లు వచ్చినా స్పెషల్ సాంగ్స్ చేయడానికి దూరంగానే ఉంటారు. కానీ తమకు అత్యంత సన్నిహితమైన హీరోలు, ప్రత్యేక అనుబంధం ఉన్న నటుల కోసం మాత్రం ఐటెం సాంగ్స్ కు అంగీకరించిన సందర్భాలు ఉన్నాయి. తాజాగా అలాంటి లిస్ట్ లో నటి కీర్తి సురేష్ పేరు కూడా వినిపిస్తోంది. చైల్డ్ ఆర్టిస్ట్ గా కెరీర్ ప్రారంభించిన కీర్తి సురేష్ 2013లో మలయాళ చిత్రం గీతాంజలితో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చారు. దాదాపు 13 ఏళ్ల కెరీర్ లో గ్లామర్ పాత్రలకు కూడా దూరంగా ఉన్న ఆమె ఇప్పటి వరకు ఎలాంటి స్పెషల్ సాంగ్ చేయలేదు. అయితే తాజాగా నాని హీరోగా తెరకెక్కుతున్న ది పారడైజ్ సినిమాలో కీర్తి సురేష్ స్పెషల్ సాంగ్ లో కనిపించనున్నారనే ప్రచారం సినీ వర్గాల్లో జోరుగా సాగుతోంది. ఈ పాటను సుమారు 1000 మంది జూనియర్ ఆర్టిస్టులతో భారీ స్థాయిలో చిత్రీకరిస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది. నానితో ఉన్న స్నేహం కారణంగానే కీర్తి ఈ స్పెషల్ సాంగ్ కు అంగీకరించారని ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం కీర్తి సురేష్ తెలుగులో అనిల్ రావుపూడి దర్శకత్వంలో వెంకటేష్ సరసన ఒక సినిమా విజయ్ దేవరకొండతో రౌడీ జనార్దన్ లో నటిస్తుండగా తమిళం, మలయాళం, హిందీ భాషల్లో కూడా పలు ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. అలాంటి సమయంలో ది పారడైజ్ కోసం స్పెషల్ సాంగ్ కి డేట్లు కేటాయించటం చర్చనీయాంశంగా మారింది. ఇక త్రిష కూడా తన సుదీర్ఘ సినీ ప్రయాణంలో ఎన్నడూ ఐటెం సాంగ్ చేయలేదు. అయితే తమిళ స్టార్ విజయ్ నటించిన ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ సినిమాలో ప్రత్యేక గీతంలో కనిపించి అభిమానులను ఆశ్చర్యపరిచారు. ఆ తర్వాత మరిన్ని స్పెషల్ సాంగ్ ఆఫర్లు వచ్చినప్పటికీ ఆమె తిరస్కరించినట్లు ప్రచారం జరిగింది. అలాగే కాజల్ అగర్వాల్ కూడా సాధారణంగా ఐటెం సాంగ్స్ కి దూరంగానే ఉన్నారు. అయితే ఎన్టీఆర్ తో ఉన్న స్నేహం కారణంగా జనతా గ్యారేజ్ చిత్రంలో స్పెషల్ సాంగ్ చేయడానికి అంగీకరించారని అప్పట్లో వార్తలు వచ్చాయి. అనంతరం వచ్చిన ఇతర ఐటెం సాంగ్ అవకాశాలను కూడా ఆమె తిరస్కరించినట్లు సినీ వర్గాల్లో ప్రచారం సాగింది. కాలీవుడ్ దిగ్గజ నటులు రజనీకాంత్ అండ్ కమల్ హాసన్ సినిమాల విషయంలో తమ ప్రాధాన్యతల్ని మార్చేసుకుంటున్నారు. రజనీ 173 విషయాల్లో దర్శకులెందరో మారారు. సుందర్ సి ఫస్ట్ కథ చెబితే ఓకే అయింది. ఫైనల్ స్టేజ్ కు వచ్చేసరికి నో చెప్పాడు తలైవర్. సిబి చక్రవర్తి సెట్ అయ్యాడు అనుకుంటే భారీ స్కేల్ అది ఇది అంటూ కహానీలు చెప్పి తప్పించేశారు. చివరికి అశ్వత్ మరుముత్తు కొత్త కథతో రావడంతో గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడు. అదే ధర్మన్ గా తెరకెక్కుతోంది. కమల్ హాసన్ కూడా తన 237వ ప్రాజెక్ట్ ఇలాగే మార్పులు సంతరించుకోబోతోంది. తగ్ లైఫ్ ఫ్లాప్ తర్వాత కమల్ హాసన్ స్టంట్ మాస్టర్స్ అనర్భివ్ కు డీల్ చేసే ఛాన్స్ ఇచ్చాడు. 2 ఏళ్ల క్రితం ఈ మూవీ అనౌన్స్ చేశారు. తమిళనాడు ఎన్నికల తర్వాత ఈ ప్రాజెక్ట్ పట్టాలెక్కుతుందని రీసెంట్లీ వెల్లడించాడు ఉలగనాయగన్. కానీ ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ హోల్డ్ అయిందని తెలుస్తోంది. కొన్ని టెక్నికల్ ఇష్యూస్, ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ వల్ల డిలే అవుతుందట. దీంతో టైం వేస్ట్ కాకూడదన్న ఉద్దేశంతో మరో దర్శకుణ్ణి లైన్ లో పెట్టినట్లు సమాచారం. చిన్న ఫేమ్ ఎస్యు అరుణ్ కుమార్ చెప్పిన కథకు కమల్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని కాలీవుడ్ టాక్. గతేడాది వీరా ధీరా సూరాన్తో ఓకే అనిపించుకున్నాడు ఈ దర్శకుడు. తాజాగా ఉలగనాయగన్తో కొలాబరేషన్ కు రెడీ అయ్యాడు. ప్రీ ప్రొడక్షన్ వర్క్ ఫుల్ స్వింగ్ లో జరుగుతుందట. త్వరలో పట్టాలెక్కబోతుందని సమాచారం. ప్రస్తుతం కమల్ వరుస ప్రాజెక్ట్స్ తో బిజీగా ఉన్నాడు. ఇటు నిర్మాతగా వరుస చిత్రాలకు కమిట్ అయ్యాడు. కల్కి 2తో పాటు రజనీతో మల్టీ స్టారర్ మూవీ చేస్తుండగా సియోన్, ధర్మన్ చిత్రాలను నిర్మిస్తున్నాడు.
ఈ రోజుల్లో ఒక సినిమాలో హీరోగా నిలబడ్డం ఒక విజయమైతే 10 ఏళ్ల పాటు వరుసగా ప్రేక్షకుల దృష్టిని తన వైపు నిలుపుకోవడం మరో పెద్ద విజయం. తెలుగు సినీ ఇండస్ట్రీలో అదే చేసి చూపించాడు రౌడీ హీరో విజయ్ దేవరకొండ. 2016లో విడుదలైన పెళ్లి చూపులు సినిమాతో సోలో హీరోగా తన ప్రయాణాన్ని ప్రారంభించిన విజయ్ నేడు యువతరానికి రోల్ మోడల్గా నిలిచాడు. విజయాలు, వైఫల్యాలు, విమర్శలు, ప్రశంసలు ఇలా ఎన్నో మలుపులు ఎదురైనా తన వ్యక్తిత్వంతో ముందుకు సాగింది అతని 10 ఏళ్ల సినీ ప్రయాణం. పెళ్లి చూపులు విడుదలైన సమయంలో విజయ్ దేవరకొండపై పెద్దగా అంచనాలు లేవు. అప్పటికే ఎవడే సుబ్రహ్మణ్యంలో ఒక గెస్ట్ రోల్ మాత్రమే చేశాడు. అయితే అతని నటన, కొత్త తరహా కథతో పెళ్లి చూపులు మూవీ ఘన విజయం సాధించింది. అయితే విజయ్ కెరీర్ను పూర్తిగా మార్చేసిన సినిమా మాత్రం అర్జున్ రెడ్డి. ఆ చిత్రంలో ఆయన నటన, డైలాగ్ డెలివరీ, బాడీ లాంగ్వేజ్ యువతను విపరీతంగా ఆకట్టుకున్నాయి. ఆ సినిమా తర్వాత విజయ్ పేరు కేవలం టాలీవుడ్కే పరిమితం కాకుండా దేశవ్యాప్తంగా మారుమోగింది. ఆ తర్వాత వచ్చిన గీతా గోవిందం విజయ్లోని మరో కోణాన్ని చూపించింది. ఫ్యామిలీ ఆడియన్స్ను కూడా ఆకట్టుకునే రొమాంటిక్ హీరోగా గుర్తింపు తీసుకొచ్చింది. అనంతరం టాక్సీవాలా, ఖుషి, ఫ్యామిలీ స్టార్, కింగ్డమ్ వంటి సినిమాలు అంచనాలను అందుకోకపోయినా ప్రతి కొత్త సినిమా ప్రకటనతో సోషల్ మీడియాలో భారీ హైప్ రావడం మాత్రం విజయ్ స్టార్డమ్కు నిదర్శనం. సినిమా ఫస్ట్ లుక్ విడుదలైనా, కొత్త ప్రాజెక్ట్ ప్రకటించినా, ఇంటర్వ్యూ ఇచ్చినా సోషల్ మీడియాలో ట్రెండ్ అవ్వడం అతనికి సాధారణ విషయంగా మారిపోయింది. కెరీర్లో కొన్ని ఎదురు దెబ్బలు ఎదురైనా అభిమానుల్లో అతనిపై ఉన్న ఆసక్తి ఏమాత్రం తగ్గకపోవడం కూడా అదే విషయాన్ని చెబుతోంది. నటనతో పాటు వ్యాపార రంగంలో కూడా విజయ్ తన ముద్ర వేస్తున్నారు. రౌడీవేర్ పేరుతో ఫ్యాషన్ బ్రాండ్ను ప్రారంభించి యువతలో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. మరోవైపు ది దేవరకొండ ఫౌండేషన్ ద్వారా విద్యార్థులకు అవసరమైన వారికి సహాయం చేస్తూ సామాజిక బాధ్యతను కూడా నిర్వర్తిస్తున్నారు. స్టార్డమ్ ను కేవలం వ్యక్తిగత విజయానికి మాత్రమే పరిమితం చేయకుండా సమాజానికి ఉపయోగపడేలా మార్చేందుకు ఆయన చేస్తున్న ప్రయత్నాలు ప్రశంసలు అందుకుంటున్నాయి. ఇక కెరీర్ పరంగా చూస్తే విజయ్ దేవరకొండకు ముందు ముందు మరింత కీలకమైన దశ ప్రారంభం కానుంది. ఇప్పటికే రౌడీ జనార్దన, రణబాలి వంటి ప్రతిష్టాత్మక చిత్రాలు లైన్లో ఉండగా మరో పాన్ ఇండియా ప్రాజెక్ట్ కూడా రూపుదిద్దుకుంటోంది. ఈ సినిమాలపై అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. సోలో హీరోగా 10 ఏళ్ల ప్రయాణం పూర్తి చేసుకున్న విజయ్ దేవరకొండ ఒక నటుడిగా మాత్రమే కాకుండా కొత్త తరానికి ప్రతీకగా కూడా నిలిచారు. భిన్నంగా ఆలోచించడం, తనదైన శైలిలో ముందుకు సాగటం, అభిమానులతో నేరుగా కనెక్ట్ కావడం వంటి లక్షణాలు ప్రత్యేకంగా నిలబెట్టాయి. రాబోయే రోజుల్లో ఈ స్టార్ మరిన్ని విజయాలతో తన ప్రయాణాన్ని తీసుకెళ్తారనే నమ్మకం అభిమానుల్లో అయితే బలంగా కనిపిస్తోంది. ఓటీటీ ప్రపంచంలో కొన్ని వెబ్ సిరీస్లు హిట్ కొట్టడం మాత్రమే కాదు, ఒక ప్రత్యేక బ్రాండ్గా కూడా నిలుస్తాయి. అలాంటి సిరీస్లలో ప్రముఖ స్థానం సంపాదించుకున్నది మహారాణి. ఈ పొలిటికల్ థ్రిల్లర్ గత 5 ఏళ్లుగా ప్రేక్షకులను కట్టిపడేస్తోంది. ఇప్పటికే 4 సీజన్లు, మొత్తం 36 ఎపిసోడ్లతో భారీ వ్యూస్ నమోదు చేసిన ఈ సిరీస్ ఇప్పుడు 5వ సీజన్తో మరోసారి ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతోంది. హుమా కురేషి స్వయంగా కొత్త సీజన్ షూటింగ్ గురించి అఫీషియల్గా అనౌన్స్ చేయడంతో ఈ సీజన్ కోసం మరోసారి ఈగర్గా ఎదురుచూస్తున్నారు ప్రేక్షకులు. 2021లో ప్రారంభమైన మహారాణి సిరీస్ పొలిటికల్ నేపథ్యంతో తెరకెక్కినప్పటికీ ఇందులోని కథనం మాత్రం భిన్నంగా ఉంటుంది. బీహార్ రాజకీయాల స్ఫూర్తితో రూపొందించిన ఈ కథలో రాణి భారతి అనే మహిళ అనూహ్య పరిస్థితుల్లో ముఖ్యమంత్రి పదవిని చేపట్టడం, ఆ తర్వాత అధికార పోరాటం, రాజకీయ కుట్రలు, వ్యక్తిగత సవాళ్లను ఎలా ఎదుర్కొంటుందనే అంశాలను ఆసక్తికరంగా చూపించారు. ఈ పాత్రలో హుమా కురేషి నటన ప్రేక్షకుల ప్రశంసలు అందుకుంది. ఆమె కెరీర్లో అత్యంత గుర్తింపు తీసుకొచ్చిన పాత్రల్లో ఇది ఒకటిగా నిలిచింది. ప్రతి సీజన్తో కథ మరింత ఇంట్రెస్టింగ్గా సాగుతూ వచ్చింది. తొలి 2 సీజన్లు 10 ఎపిసోడ్లతో విడుదల కాగా 3, 4 సీజన్లు చెరో 8 ఎపిసోడ్లతో ప్రేక్షకులను అలరించాయి. ఇప్పటి వరకు మొత్తం 36 ఎపిసోడ్లు ప్రసారమయ్యాయి. కొద్ది రోజుల క్రితం హుమా కురేషి తన సోషల్ మీడియా ద్వారా మహారాణి 5 షూటింగ్ ప్రారంభమైనట్లు వెల్లడించారు. దీంతో 5వ సీజన్ పై చర్చ మొదలైంది. అయితే కథ ఎలా ఉండబోతోంది, ఎప్పుడు విడుదల కానుంది వంటి వివరాలను మేకర్స్ ఇంకా అధికారికంగా వెల్లడించలేదు. అయినప్పటికీ గత సీజన్ల విజయాన్ని బట్టి ఈసారి కూడా రాజకీయ వ్యూహాలు, అధికార పోరాటం, అనూహ్య మలుపులతో కథ మరింత ఉత్కంఠభరితంగా ఉండే అవకాశం ఉందని అభిమానులు భావిస్తున్నారు. మహారాణి వెబ్ సిరీస్ ను సోనీ
సోనీ లివ్ నిర్మించింది. అందువల్ల 5వ సీజన్ కూడా అదే ఓటీటీ వేదికలో స్ట్రీమింగ్ కానుంది. రాజకీయ కథనాలను ఆసక్తికరమైన స్క్రీన్ ప్లేతో చూపించడంలో ఈ సిరీస్ ప్రత్యేక గుర్తింపు సంపాదించింది. ముఖ్యంగా బీహార్ రాజకీయాల నేపథ్యాన్ని కల్పిత పాత్రలో చూపించిన తీరు ప్రేక్షకులను ఆకట్టుకుంది. 5 ఏళ్లుగా కొనసాగుతున్న ఈ విజయగాథలో కొత్త అధ్యాయం ఎలా ఉండబోతోందో తెలుసుకోవాలంటే మహారాణి 5 విడుదల వరకు వేచి చూడాల్సిందే.